ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం అఫీషియల్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావటం వల్ల దీన్ని మన పార్టీ కార్యక్రమంగా ఈరోజు పెద్ద ఎత్తున మనం నిర్వహించుకుంటున్నాం. ప్రధానంగా మార్పు కావాలి అని, ప్రజల పాలన కావాలి అని మీరందరూ కష్ట ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నాం. ఈ ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి అభయ హస్తము ద్వారా 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చారో, ఇందాక మిత్రులు చెప్పినట్లు ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల లోపులోనే 2 కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం. 75 రోజుల లోపులోనే మరొక 2 కార్యక్రమాలను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లాంచింగ్ చేసుకున్నాం. ప్రజలకి అపోహలు ఏమీ లేవు, కానీ మొన్నటిదాకా పరిపాలించిన గులాబీ రంగ నాయకులకైతే అనేక అపోహలు ఉన్నాయి. ఆ అపోహలన్నిటికీ ఇందాక డిప్యూటీ సీఎం గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు క్లారిఫై చేశారు. ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట అభయహస్తంలోని 6 అంశాలతో పాటుగా చెప్పని అనేక అంశాలని ఈ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చిత్తశుద్ధితో ప్రజలకు అందించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. మొన్న అసెంబ్లీ సాక్షిగా మీరు చూశారు. మొట్టమొదటగా 9వ తారీఖు నాడు అసెంబ్లీ ఏర్పాటు చేసిన నాడే, జనవరి 9వ తారీఖు, డిసెంబర్ 9వ తారీఖు నాడు, ఆ రోజే అప్పుడే వాళ్ళు మనం ఏదో చేయలేకపోయామని ఆ రోజు లగాయత్తు మొదలెట్టి మొన్న అసెంబ్లీలో ఏ రకంగా ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న నాయకులు రంకెలేశారో చూశారు.